నాగరదొడ్డి వెంకట్రాములు గారు, గౌరవనీయులు మధుబాబు గారు, గౌరవనీయులు గుజ్జా కృష్ణ గారు, నాతో పాటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మనమందరం నిజంగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి బిడ్డ ఆత్మవిమర్శ చేసుకోవాలి. గుండె మీద చేయి వేసుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి చరమగీతం పాడి తీరుతాం. తరతరాలుగా అన్యాయానికి గురవుతున్నటువంటి మా జాతికి న్యాయం కోసం ఈ తరంతో పాటు రాబోయేటువంటి తరాలు, గడిచిన తరాలు అనుభవించినటువంటి అవమానం, క్షోభ, అన్యాయం, అణచివేత భవిష్యత్ తరాలకు అందకుండా ఉండే విధంగా చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించడానికి తెగించి వస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నారగోని గారు ఉన్నారు, రాజేశం గౌడ్ గారు ఉన్నారు, వేదిక పైనటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు. మీరందరూ చరిత్ర తెలిసినటువంటి యువకులు. వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా చరిత్ర తెలుసు. అమెరికా ఈ స్థాయికి, ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి రావడానికి కారణం వందల సంవత్సరాలుగా నల్ల జాతి వాళ్లను బానిసలుగా చేసి వాళ్ళ రక్త మాంసాలను పీల్చి పిండి చేసి ఒక అగ్రరాజ్యంగా అవతరించింది. మరి అవతరించేటువంటి క్రమంలో అనేక శతాబ్దాల క్రితమే నల్లజాతి వాళ్ళు చేసినటువంటి చారిత్రక పోరాటం ఆ దేశంలో వాళ్ళు హక్కులు పొందడానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్వాతంత్ర పోరాటం. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం కేసీఆర్ గారి నాయకత్వాన మనం అందరం చేసినటువంటి పోరాటమే కారణం. కాబట్టి ఈ దేశంలో, అమెరికాలో ఉన్నటువంటి నీగ్రోలకు హక్కులు దక్కినాయన్నా, భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం సంపాదించుకున్నామన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని మన జాతి రాష్ట్రంగా సాధించుకున్నదన్నా, దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఈ జాతులు చేసినటువంటి పోరాటమే అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. అందుకనే నాకు తెలిసి బహుశా ప్రపంచ దేశాలన్నీ భారతదేశం స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అని ప్రపంచ దేశాలన్నీ మనల్ని గౌరవిస్తా ఉన్నాయి. మనం కూడా దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత గడచిన దాదాపు 80 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అధికార మార్పిడి జరిగిందే తప్ప ఆ అధికార మార్పిడిలో బీసీల భాగస్వామ్యం లేదు. అవకాశాల మార్పిడిలో ఏ ఒక్క సందర్భంలో కూడా బీసీలకు న్యాయం జరగలేదు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టసభకు ప్రతినిధిగా నేను ఈ దేశంలో ఉండేటువంటి పాలక వ్యవస్థల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రజా ప్రాతినిధ్యం, చట్టసభలకు అవకాశం లేనటువంటి, అది శాసనసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, శాసనసభకు పార్లమెంటుకు సోదరులకు విజ్ఞప్తి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనవి, ఈ దేశంలో ఉండేటువంటి ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు ఏ రాష్ట్రంలో ఉన్నా, దేశంలో ఉన్నా బహుశా చట్టసభలకు ప్రాతినిధ్యం కల్పించబడినటువంటి కులం ఒక్కటైనా ఈ దేశంలో ఈ రోజు మిగిలి ఉన్నదా అనేటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కారణం, ఒక రాష్ట్రంలోని చట్టసభకు నేను
స్పీకర్ గా పనిచేసిన కాబట్టి దేశంలోని అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని సింహావలోకనం చేసుకుంటే ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలలోని అత్యధిక కులాలకు పార్లమెంటు శాసనసభల గేట్లు దాటేటువంటి అవకాశం కల్పించబడలేదు అని అంటే ముమ్మాటికి ఈ దేశ స్వాతంత్రానికి కారకులమైనటువంటి మనం రెండవ శ్రేణి పౌరులుగా మాత్రమే చూడబడతా ఉన్నాం. ఓట్లేసే రోబోలుగా మాత్రమే చూడబడతా ఉన్నాం. అయితే ఇక్కడ మన ఆత్మవిమర్శ ఏంటంటే మనం ఓట్లేసే రోబోలుగానో ఓటర్లుగానో చూడబడడానికి కారణం ఆధిపత్య కులాలు కొంత కారణమైతే మన స్వయం కృతాపరాధం కూడా కొంత. కాబట్టి ఎవరికో ఓట్లేసి ఎవరికో రాజ్యాధికారాన్ని అప్పజెప్పి ఎవరికో దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టి వాళ్ళెవ్వరూ మా సమస్యలు పరిష్కరించబడడం లేదనేటువంటి ఆవేదనతో ధర్నా చౌకులో ధర్నాలు చేసేటువంటి స్థితిలో మనం ఉన్నంత గొప్ప అసలు కిటికైనటువంటి రాజ్యాధికారాన్ని మనం చేజిక్కించుకుంటే ఎదుటి వాళ్ళే మన దగ్గరకు వచ్చి దండాలు పెట్టి దరఖాస్తులు ఇస్తారనేటువంటి సూక్ష్మాన్ని గ్రహించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎర్రా సత్యనారాయణ గారు ప్రారంభించినటువంటి ఈ దీక్ష ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలతో పాటు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలను మేల్కొల్పడంలో ఒక పునాది రాయి కావాలనేటువంటి విశ్వాసాన్ని మనవి చేస్తూ, బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా మైనారిటీలు వాళ్ళ హక్కుల కోసం ఆరాటపడతారు, పోరాటాలు చేస్తారు. కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితికి